నమస్కారం. నా పేరు డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిషన్, మెడిస్టార్ హాస్పిటల్స్ అమీర్పేట్ బ్రాంచ్. నేను ఇవాళ చెప్పే టాపిక్ మోస్ట్ కామన్ టాపిక్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందరికి వచ్చే ప్రాబ్లం నీ ఆస్టియోఆర్థరైటిస్. నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటంటే మోకాల్లో కార్టిలేజ్ ఏమంటారు గుజ్జు అంటామో అది తగ్గిపోవడం వల్ల మోకాల్లో నొప్పి ఎక్కువ వస్తుంటుంది. ఇది మోకాళ్ళ నొప్పి అనేది నడుస్తున్నప్పుడు కానీ, దాంతో వాపు రావడం కానీ, అండ్ నడుస్తున్నప్పుడు శబ్దం రావడం కానీ, అండ్ కొద్దిమంది కంప్లీట్గా నడక అనేది మారిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది గుర్తించడం ఎలా అంటే, మీకు మోకాల్లో ఏదైనా ఇబ్బంది కనిపించిన వెంటనే, మీకు పెయిన్ వచ్చినా, మీకు వాపు వచ్చినా, లేకపోతే నడుస్తున్నప్పుడు శబ్దంలో అనిపించిన వెంటనే ఆర్థోపెడిషన్ కలవండి. ఇది ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి, నేను మెడికేషన్ కానీ, కొన్ని రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ, మా డైట్ ఫాలో అవడం కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం కానీ దీన్ని కంప్లీట్గా ముందుకెళ్లకుండా మనం అరికట్టవచ్చు. లేదు మీరు గుర్తించలేకపోయారు, థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వచ్చారనుకోండి, మీకు మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంటే కన్సల్టెంట్ డాక్టర్ని కలవండి. దాని తర్వాత మీకు కావాల్సిన ట్రీట్మెంట్ కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.